వెల్కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. యెస్ సార్. రియల్లీ వెరీ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ యెస్ సార్. కదా. సేమ్ హియర్ సార్. ఎన్నాళ్ళ కష్టం, అయ్యా ఎన్నాళ్ళ శ్రమ, సార్. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి నిన్న రిపోర్ట్. యా హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? సార్ వెరీ ఎగ్జైటెడ్ సార్. అంటే 2 ఏళ్ళు వెయిట్ చేసాము. ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేసి ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా ఎంటర్టైన్ అవుతారు అనే ఆశగా ఎదురు చూసాం. ఐ థింక్ నిన్న చాలా చాలా హ్యాపీయెస్ట్ డే సార్. మా యావత్ టీమ్కి ఇట్స్ అ బిగ్ బూస్ట్ సార్. అంటే ఇలా ఆడియన్స్ రావడం, థియేటర్స్లో అందరూ అంతలా నవ్వుతుంటే ఓకే మనం తీసుకున్న కాల్స్ చాలా బాగా పనిచేసాయి అని ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది సార్. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఫర్ అస్ సార్, April 11th. ఓకే. Yeah. ఓకే. అంటే యుఎస్లో కూడా థియేటర్లు గట్ట పెంచుతున్నారని వింటున్నాం. అవును సార్. ఐ థింక్ రెస్పాన్స్ ఇస్ గ్రేట్. అండ్ అక్కడ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అందరు రావడం మొదలు పెట్టారు. అండ్ హోప్ఫుల్లీ ఈ వీక్ ఎండ్ వచ్చే టైంకి డబల్ అవుతుందని అనుకుంటున్నాను సార్. వెరీ నైస్. అంటే నేను సినిమా చూశాను కాబట్టి నాకు అనిపించింది అనమాట. ఇన్ జనరల్గా నీకు ఒక స్టార్డమ్ ఉంది, నీకు ఒక ఫాలోయింగ్ ఉంది. ఇన్ ది సెన్స్ యు ఆర్ మోర్ సీన్, చాలా ఎక్కువ రోజులుగా టెలివిజన్స్లో. బట్ ఆ సినిమాలో ఎక్కడ నిన్ను నువ్వు ఎక్కువ హైలైట్ చేసుకోవడానికి ట్రై చేయకుండా, బీయింగ్ ట్రంప్ కార్డు నువ్వు ఒక్కడే బాగా తెలుసు పబ్లిక్. ఆఫ్ కోర్స్ సత్య వాళ్ళందరూ ఉన్నారనుకో, మన గెటప్ సీన్ వాళ్ళు. బట్ హీరోగా యూఆర్ ది ట్రంప్ కార్డ్ ఆఫ్ ది ఫిల్మ్. బట్ నిన్ను నువ్వు ఎక్కువ ఎక్స్పోజ్ చేసుకోవడానికి సినిమాలో స్టోరీలో క్యారెక్టర్ లాగే అలాగా వెళ్ళిపోయావు. దానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? అంటే ఫస్ట్ నుంచి కృష్ణ అనే క్యారెక్టర్ ఎప్పుడైతే నాకు తెలిసిందో, సో వీ వాంట్ టు స్టిక్ టు ద క్యారెక్టర్. లేకపోతే కథ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే వేరే ఛాయలు కనపడకూడదు. ఆర్ ఇది ఏంటంటే ఒక కథలో పాత్రలన్నీ కరెక్ట్ టైమింగ్లో ఉంటేనే కథ రీచ్ అవుట్ సార్. లేకపోతే ఓన్లీ కామెడీ ఉంటుంది, లేకపోతే ఓన్లీ స్టోరీ అవుతుంది. సో ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ అ స్టోరీ. మేము ఎంటర్టైనింగ్గా చెప్దాం అనుకున్నాం. సో చెప్దాం అనుకున్నప్పుడు హెవీ లోడ్గా కానీ అన్ని డైలాగ్స్ నేనే చెప్పేసి మొత్తం పెర్ఫార్మెన్స్ అంతా నేనే కనిపిస్తుంటే కథలో కృష్ణ ఒకడే కనిపిస్తాడు. అప్పుడు కథ కనిపించదు. సో మాకు మెయిన్ హీరో మా సినిమా కథ సార్. సో ఆ కథనే హీరోగా చూపించాం. అంటే కథనే ఎలివేట్ చేస్తూ వచ్చాం. హీరోని ఎలా అయితే ఎలివేట్ చేస్తారో, హీరోకి ఎలా అయితే ఇంపార్టెన్స్ ఉంటుందో, మేము కథని హీరోగా ఫీల్ అయ్యాం కాబట్టి కథను లేపాం. అంటే అందులోని పాత్రలు కానీ ప్రతి క్యారెక్టర్, అందుకే ఒక ఆర్క్ ఫినిష్ చేసాం సార్. అంటే స్టార్ట్ టు ఎండ్ దానికి ఒక సర్కిల్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ ఎందుకు వస్తుందో ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ర్యాండమ్గా నవ్వించడానికి కాకుండా కథలో వాళ్ళకి ఆ పాత్రకి ఆ ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళు వచ్చినప్పుడే కథ ఒక అడుగు ముందు కదులుతుంది. అవును, ప్రతి క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా కథను ముందుకు జరుపుతూ. సెకండ్ హాఫ్ లో కూడా వెన్నెల కిషోర్ వచ్చాక ఇంకొంచెం బావగా ఆయన రావడం, ఆయనకు వచ్చింది ఆయన మేనమావగా బ్రహ్మానందం గారు రావడం, ఆయన వీళ్ళందరినీ ఇలా చూడడం, ఇలా ఎవ్రీథింగ్ ఇస్ ప్లేస్డ్ అకార్డింగ్ టు. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది సార్, ఒక్కొక్కళ్ళు ఒక డిపార్ట్మెంట్ చూసుకుంటారు. ఒకళ్ళు భోజనాలు చూసుకుంటూ ఉంటారు, ఒకళ్ళు వచ్చిన గెస్టులు చూసుకుంటారు, ఒకళ్ళు డెకరేషను. సో అలాగా ఈ సినిమాలో ఈ కథలో ఒక ఇంట్లో పండగ జరిగితే, ఒక ఫంక్షన్ జరిగితే ఎలాగో అన్ని పాత్రలు వచ్చి అక్కడ కూర్చున్నాయి. అండ్ బేసిక్గా చాలా క్యారెక్టర్స్ కూడా చుట్టుపక్కల ఇళ్లలో చూసే అంకుళ్ళు, బాబాయిలు, మావయ్యల నుంచి వచ్చిన క్యారెక్టర్లు సార్ అవి. ఎస్ ఎస్, దట్ వాజ్ ఫెల్ట్. అంటే నువ్వే డబ్బులు పెట్టుకుని నువ్వే తీసి, అంటే దానికి సంబంధించి ఏ రకంగా మీరు ఫైనాన్షియల్ గట్ట సెట్ చేసుకున్నారు నాకైతే తెలియదు కానీ, బట్ ఏదైనా నీ తాలూకు పర్సనల్ ఎఫర్ట్ అన్నది మాత్రం తెలిసిన. నీ పర్సంటేజ్ ఎంత, ఫైనాన్స్ పర్సంటేజ్ ఎంత నేను అడగను. బట్ అందులో ఎక్కడో అక్కడ చిన్న మానవ స్వార్థం అన్నది ఒకటి ఉంటుంది కదా. మనం 4 సాంగ్స్, మనకి ఒక ఇంట్రడక్షన్ సాంగ్, ఒక క్లైమాక్స్ లో ఒక ఐటమ్ సాంగ్, ఇలాగేం అనిపించలేదు? లేదు సార్ అసలు. డెఫినెట్లీ, ఎందుకంటే నేను కథ విన్న రోజు నుంచి నాకు చాలా సరదా అనిపించింది. అండ్ నేను ఇలాంటి ఒక కథ చెప్తే చాలా బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే సార్ ఇప్పుడున్న కరెంట్ లైఫ్లో 2.5 hours కనీసం రిలాక్సేషన్ దొరికితే చాలా హ్యాపీ. నేను సినిమాకి వెళ్ళినా అదే ఎత్తుక్కుంటాను. సో మాంగ్స్ అండ్ మంకీస్ టీమ్ ఫామ్ అయినప్పుడు కూడా, మా ప్రొడక్షన్ హౌస్ ఫామ్ అయినప్పుడు కూడా, వేర్ మై ఫ్రెండ్స్ అండ్ మై పార్ట్నర్స్ అందులో ఉన్నప్పుడు, ఇట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్ కంటే మోర్ పవర్ఫుల్ మై టైం సార్. నా కరెంట్ టైంలో నేను ఇన్వెస్ట్ చేశాను మాంగ్స్ అండ్ మంకీస్లో, మనీ కంటే ఎక్కువ. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్యాషనేట్ పీపుల్ అంతా కలిసి ఒక చోటు చేరాం కాబట్టి మేము ఎక్కడ ఫైనాన్సెస్, పర్సంటేజ్లు ఇవి ఎక్కడ టెన్షన్ పడలేదు, అవేం ఆలోచించలేదు సార్ అసలు. బికాజ్ ఏది టైంపాస్ చేయట్లేదు. సో ఈ అమౌంట్స్ కానీ ఏదైనా కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ హార్డ్ అండ్ మనీస్ ఏమైనా ఇన్వాల్వ్డ్ ఉన్నా
వీ వాంటెడ్ టు మేక్ ఎ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ చేయడానికి సపోర్ట్ సిస్టమ్ కోసం ఫ్రెండ్స్ వచ్చారు. అండ్ ఆ ప్రోడక్ట్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఓకే 2 years వాట్ ఎవర్ వీ స్పెంట్ ఇట్స్ వర్త్. మేము దేనికైతే ఖర్చు పెట్టామో న్యాయంగా దాన్ని ప్రేక్షకుల ముందుకు చూపించగలిగాం. అండ్ దట్ ఈస్ సీన్ ఆన్ ద స్క్రీన్. ఆ స్క్రీన్ మీద కనిపించింది ఆ క్వాలిటీ. చాలా బాగుంది క్వాలిటీ. అసలు కెమెరా వర్క్ కానీ, ఆ లైటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, ప్రతి నైట్ తీసిన సీన్స్, డే లైటింగ్లు, ఆ రెజల్యూషన్స్ గట్ట చాలా బాగా ఎక్స్పర్టైజ్ కనిపించింది స్క్రీన్ మీద. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సార్ నితిన్ భరత్. వాళ్ళ టేస్ట్, వాళ్ళ టేస్ట్ అంటే ఇలా ఉంటే బాగుంటుంది. బికాజ్ ఇలాంటి ఒక కథని ఇంత పొయిటిక్గా చూపించాలంటే, ఇంత ఫన్ ఎంటర్టైనర్తో చూపించాలి అని వి ఆల్ టుక్ కేర్ సార్. ఎస్, మీ బ్యానర్ మీనింగ్ సినిమాలో బాగా కనిపిస్తున్నారు. మాంక్స్ అండ్ మంకీస్, వాళ్ళందరూ 60 మంది మంకీసే, మీరందరూ మాంక్స్. మాంక్స్ లా నటించే మంకీస్ మేము కూడా. కానీ ఏది చేసినప్పటికీ ఫైనల్గా వచ్చేసరికి ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు మనీ స్పెండింగ్ అండ్ ఫైనాన్సెస్. ఇవన్నీ దే ప్లే మేజర్ రోల్ కదా. ప్యాషను, ఈస్థెటిక్స్, డిజైర్స్, ఇవన్నీ మామూలు రన్ ఆఫ్ ది మిల్. బట్ యు ఆర్ వెరీ బిజీ యాంకర్, ఎర్నింగ్ లాట్ దేర్. అదంతా వదిలేసి అక్కడ వదులుకుని ఇన్కమ్ ఇక్కడ మళ్ళీ కొత్తగా ఖర్చు పెట్టి ఉన్నది దాచి వాళ్ళ దగ్గర వెళ్ళారా? ఇది వాట్ ఈస్ దిస్ ఈక్వేషన్ ఇన్ యువర్ మైండ్ ప్రదీప్? అంటే వాట్ ఈస్ యువర్ గేమ్ బిహైండ్ దిస్? అంటే సార్ సమ్వేర్ ఎక్కడో ఏదో పాయింట్ దగ్గర దేర్ ఇస్ అ పాయింట్ కాల్డ్ రిస్క్, బట్ ఇట్ షుడ్ బి అ క్యాలిక్యులేటెడ్ రిస్క్. అంటే వాట్ ఎవర్ వీ ఎర్న్డ్ మోర్ దాన్ మనీ, ద నేమ్ ఏదైతే సంపాదించుకున్నామో, ఏదైతే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసామో ఆడియన్స్లో, ఆ ఇంప్రెషన్కి తాలూకా సినిమా చేస్తున్నందుకే నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టగలిగాను. నేను దీనన్నిటికీ ఎవే పని చేయడం కోసం అవన్నీ పక్కన పెట్టేసి వేరే దాని మీద కనుక నా టైం అండ్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేసి ఉంటే నేను భయపడేవాడినేమో. కానీ నాకు సంబంధించిన డిపార్ట్మెంట్లోనే నేను ఐ థింక్ ఈ ఆఫీస్ రూమ్లోంచి అంటే ఈ క్యాబిన్లోంచి ఈ క్యాబిన్లోకి మారానని ఫీల్ అయ్యాను. నేను ఎప్పుడు ఇది రిస్క్గా తీసుకోలేదు సార్. అంటే ప్రాపర్ కథతో వస్తున్నాను, ప్రాపర్ క్యాస్టింగ్తో వస్తున్నాను. అండ్ ఇలాంటి ఒక సినిమా మేమేమైతే సెన్సిబిలిటీస్ మెయింటైన్ చేస్తామో టెలివిజన్లో కానీ నా షోస్లో కానీ, నేను నా షోస్ అన్నిటినీ ఎలాంటి ఆడియన్స్కి అడ్రస్ చేస్తూ ఉంటాను అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కువ అడ్రస్ చేస్తాను నా షోస్ని. సో నా సినిమాని కూడా అదే ఆడియన్స్కి నేను అడ్రస్ చేయాలి అని అనుకున్నాను, బికాస్ ఆఫ్ ద స్టార్టింగ్ స్టేజెస్ ఐ మీన్. సో నేను వేసే ఈ చిన్న చిన్న బేబీ స్టెప్స్లో, నేను టెలివిజన్లో ఎలా అయితే బేబీ స్టెప్స్ వేస్తున్నప్పటి నుంచి నాకు ఆడియన్స్ ఉన్నారో, నన్ను పట్టుకుని 2 చేతులు పట్టుకుని నడిపించారో, నేను వాళ్ళనే ఇక్కడికి తీసుకొస్తున్నాను. బికాజ్ ఇక్కడ కూడా నాది బేబీ స్టెప్స్ కాబట్టి. అంటే నేను ఫస్ట్ డే నిన్న మార్నింగ్ షో నుంచి ఐ హ్యావ్ బీన్ టు సమ్ 6 to 7 థియేటర్స్ సార్. చాలా థియేటర్స్కి నేను వెళ్ళినట్టు కూడా తెలియదు ఎవరికి. సో బికాజ్ నేను ఏం జరుగుతుందో చూడడం కోసం పీపిన్, ఎందుకంటే అనవసరంగా వాళ్ళకి డిస్టర్బెన్స్ జరగకూడదు, ఎక్కడ ఏం జరగదు. మరి ఎట్లాగే నిన్ను అందరూ బాగా గుర్తుపెట్టేస్తారు బురక వేసుకెళ్ళి? లేదు సార్, అంటే సినిమా స్టార్ట్ అయ్యేకెళ్ళి లైట్ లేసే లోపల వచ్చేయడం. అంటే కడుపు నిండిపోయే విషయం ఏంటంటే వాళ్ళందరూ నవ్వుతూ ఉంటే చూడడం ఐ థింక్ ఇట్స్ బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ సార్ కదా. అండ్ నాకు ఇంకా ముచ్చటేసింది 50 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు, 60 ఏళ్ళ ముసలోళ్ళు, పెద్దవాళ్ళు అంటే పని కట్టుకుని అరే ఈ సినిమా చూడాలి బాగుందంట అని బయటకు రావడం నాకు నిజంగా ఐ ఫెల్ట్ ఎమోషనల్. లేడీస్ అందరు రావడం, ఫ్యామిలీస్ రావడం. అండ్ నిన్న ఫస్ట్ డే హౌస్ఫుల్స్ అని నేను విన్నప్పుడు కొన్ని ప్లేసెస్లో, ఇంకా బికాస్ వీఆర్ స్టిల్ ఎమర్జింగ్ సార్, వీఆర్ స్టిల్ గోయింగ్ ఇన్ టు ద క్రౌడ్. మేము ఇంకా రీచ్ అవుట్ అవుతున్నాం. నిన్న మొదటి రోజు శుక్రవారం వాటిల్ని తట్టుకుని, అంటే మిగతా సినిమాలు అన్ని కాంపిటీషను, థియేటర్స్, వీకెండ్ కాబట్టి ప్రేక్షకులకి రీచ్ అవుట్ అవ్వడం, సినిమా బాగుందంటారా అని తెలుసుకునేటప్పటికి సాయంత్రం అవుద్ది కదా సార్ యూజువల్లీ. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. పొద్దున్న నుంచి వస్తున్న రివ్యూస్ కానీ, చూసిన ప్రతి ఒక్కళ్ళు ఇప్పటి వరకు అసలు దెర్ ఇస్ నో అదర్ కమెంట్ సార్. అదిరిపోయింది, మేము నవ్వుకున్నాం, థ్యాంక్ యూ. ఇది నేను 99% విన్నాను సార్. అండ్ సో ఏం జరుగుతున్నా వెనకాల ఇందాక మీరు అన్నట్టు అవన్నీ మర్చిపోయాం సార్. రిస్క్ ఫ్యాక్టరు ఆర్ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి మారామని ఎందుకో గుర్తురాలేదు సార్. ఐ థింక్ వీ డిడ్ ఎ గుడ్ జాబ్ అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ అప్రిషియేషన్. సో వీఆర్ ఓన్లీ వెయిటింగ్ ఫర్ పీపుల్ టు గెట్ ఎంటర్టైన్. వాళ్ళు ఎంటర్టైన్ అయితే చాలు సార్. ఎంటర్టైన్ అవుతున్నారు అంటే నేను మై క్వశ్చన్ అగైన్ ఐ విల్ రిపీట్. ఒక దాంట్లో బాగా మనీ స్పిన్నింగ్ దాంట్లో ఉండి దీనిలోకి వచ్చి ఒక రిస్క్, అఫ్ కోర్స్ దో ఇట్ ఈస్ ఎ క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేసినప్పుడు
ఏదో ఒక మైండ్లో ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది Yeah. కెరీర్లో, Yeah. ఒక గేమ్ ప్లాన్. ఇప్పుడు ఎన్ఆర్ఐలు కొంతమంది ఉంటారు, ఏదో ఎవరో తీసే సినిమాల్లో చిన్న పెట్టుబడి పెడతారు, అది బాగుంది అనుకుంటే ఇంకేదో చేస్తారు, తర్వాత వాళ్ళు ఫైనల్గా వచ్చి ఫిల్మ్ నగర్లో కూర్చుంటారు పెద్ద ఆఫీస్ తీసుకుని సినిమాలు చేస్తామని చెప్పి ఒక గేమ్ ప్లాన్. Yeah, yeah. అలాగే ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ గేమ్ ప్లాన్? అంటే యూ వాంట్ టు సెటిల్ డౌన్ యాజ్ అ హీరో, లీవింగ్ యువర్ టెలివిజన్ ఏరియా? అంటే సార్ దెర్ ఇస్ నథింగ్ లీవింగ్ అండ్ సెలెక్టింగ్ సార్. ఇప్పుడు ఇంక ఈ జనరేషన్లో ద మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చాలా వేస్ వచ్చింది. ఇప్పుడు చాలా విధాలుగా ఎంటర్టైన్ చేయొచ్చు ప్రేక్షకుల్ని. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సర్వైవల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. నేను ఆలోచించింది ఏంటంటే సార్, హౌ ఇట్ ఈస్ కమింగ్. నేను టెలివిజన్ ఎలా వచ్చినప్పుడు తీసుకున్నాను, నేను ప్లాన్ చేయలేదు. బట్ ఇది వదిలేసి ఓన్లీ దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, లేకపోతే అడపదడప ఇది చేస్తూ ఉండాలి అని నేను అనుకోలేదు. బికాస్ నాకు మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు కూడా నేను టెలివిజన్ చేశాను. అండ్ వెన్ ఐ కమ్ బ్యాక్ ఫర్ అనదర్ ఫిలిం, ఐ వాంటెడ్ టు బీ రియల్లీ స్పెషల్. అంటే కంబ్యాక్ ఇచ్చినప్పుడు అన్నీ మీరు అన్నట్టు ఆ ప్రాపర్ అరేంజ్మెంట్స్తో రాకపోతే ఏదో వచ్చింది, ఛాన్స్ వచ్చింది, యాక్ట్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ చేసుకుంటే కాదు కదా. ఐ వాంట్ టు బి సీరియస్ ఇన్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. సో ఇటే ఉంటానేమో సార్, బాగుంటాయి. ఎగ్జాక్ట్లీ, అదే నీ గేమ్ ప్లాన్ ఏంటన్నా అది అడిగింది. మీరే గేమ్ ప్లాన్ అన్నారు, ఎలా చెప్తాను సార్? ఐడియా అట్లీస్ట్. దేర్ ఇస్ నథింగ్ ఎ సీక్రెట్ సార్. దేర్ ఇస్ నథింగ్ ఎ సీక్రెట్, ఎందుకంటే యు ఆర్ వెరీ సీరియస్ ఇంటూ దిస్ బిజినెస్ కదా, బిజినెస్ ఆఫ్ యాక్టింగ్ ఆర్ బిజినెస్ ఆఫ్ బికమింగ్ ఎ హీరో, ఆల్ దట్. కానీ అక్కడ నువ్వు ప్లాన్ చేసుకుని జరగలా, ఇది టెలివిజన్లో ఇట్స్ సో హ్యాపెండ్. సోమన్ బాబు గారు ఎప్పుడు అంటుండేవారు, ఇట్స్ సో హ్యాపెండ్ అండి నా కెరీర్ అని. అలాగే ఇప్పుడు బట్ దిస్ ఈజ్ ఎ వెరీ ప్లాన్డ్ అటాక్. ఎస్ సార్. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి కానీ అంతకుముందు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని కానీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.